మిత్రులారా నమస్తే. సర్వమంగళకరమైన శ్రీ సూక్తము నుండి ఇవాళ 23వ శ్లోకము నుండి 27వ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాల్ని తెలుసుకొని ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. వైనతేయ సోమం పిబతు రుద్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషో జహి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధస్వ. యహసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిః స్తనభరనమితా శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రై మణిగణఖచితై స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. వైనతేయ సోమం పిబ. వైనతేయుడు వినత యొక్క పుత్రుడు, గరుత్మంతుడు, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. తల్లిని దాసిత్వము నుంచి విడిపించినటువంటి వాడు. కశ్యపుడికి వినత ద్వారా గరుత్మంతుడు, మొదట అనూరుడు గరుత్మంతుడు కలిగారు. వినత యొక్క పుత్రులే వైనతేయులు. కశ్యపుడికి కద్రువ ద్వారా జనించిన వారు కాద్రువేయులు. దితి వల్ల దైత్యులు, అదితి వల్ల ఆదిత్యులు జన్మించారు. ఇక్కడ వైనతేయ సోమం పిబ. గరుత్మంత సోమరసాన్ని స్వీకరించు. సోమం పిబతు వృత్రః. వృత్రాసురుని సంహరించినటువంటి ఇంద్రుణ్ణి సోమరసాన్ని గ్రోలని. సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. సోమయజ్ఞం నిర్వహించాలి. ఆ సోమయజ్ఞం నిర్వహించడానికి పుష్కలమైనటువంటి ధనాన్ని ప్రసాదించని. న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. శ్రీసూక్తం జపేత్ సదా భక్తానాం. ఈ శ్రీసూక్తాన్ని ఎల్లవేళలా పారాయణం చేసేటటువంటి భక్తులు కృతపుణ్యానాం పుణ్యకర్మలు చేసేటటువంటి పుణ్యాత్ములకు న క్రోధో కోపము ఉండదు, కోపము జనించదు. నా మాత్సర్యం ఈర్ష్య కలుగదు. ఒకరు ఏదో సుఖంగా ఉన్నారనో సౌభాగ్యంతో వర్ధిల్లుతున్నారనో అలాంటి ఈర్ష్య అసూయ ద్వేషాలేవి ఉండవు. నా లోభము అంటే పీనాసితనం ఒక అర్థం చెప్పుకోవచ్చు. పరద్రవ్య ఆసక్తి, ఇతరుల ధనం పట్ల ఇతరుల వస్తువుల పట్ల ఆసక్తిని కూడా లోభగుణం అంట. అలాంటి ఆ పిసినారితనం కానీ ఇతర వస్తువుల పట్ల ఇతరుల ధనం పైన ఆసక్తిని, పరద్రవ్య ఆసక్తి కానీ లేకుండా ఉండటం. నా అశుభామతి అంటే దుర్గుణాలేవి లేకుండా ఉండటం. చెడ్డ బుద్ధి లేకుండా ఎవరైతే ఈ శ్రీ సూక్తాన్ని పారాయణం చేస్తారో, ఎవరైతే పుణ్యాత్తులు ఉంటారో వారికి ఈ చెడ్డ గుణాలేవి రావు. ఈ చెడ్డ గుణాలు ఏవున్నా నశిస్తాయి. వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః. అభ్రస్య విద్యుతః విద్యుల్లతలతో కూడిన మేఘాలు. వర్షంతు తే విభావరి దివో. దివహ అంటే పగలు, విభావరి అంటే
సూర్యుని ప్రకాశాన్ని కప్పివేసేది. సూర్యప్రకాశం కప్పివేస్తే చీకటి అంటే రాత్రి. అంటే రేయింబవళ్ళు వర్షంతు తే, రేయింబవళ్ళు వర్షం కురవని అంటే దీని అర్థం నిరంతరంగా వర్షాలు పడి జడివానని కాకుండా సమృద్ధిగా వర్షాలు కురిసేటట్లు అనుగ్రహించు తల్లి. రోహంతు సర్వబీజాన్యవ, సర్వబీజాని అవరోహంతు. ఆ వర్షాలు పడడం మూలంగా అన్ని విత్తనాలు మొలకెత్తి ఫలించేలా అనుగ్రహించు. బ్రహ్మద్విషోజహి, ద్విష అంటే శత్రువులు అని, భగవన్నామాన్ని వ్యతిరేకించే వాళ్ళు, భగవత్ చింతన లేనటువంటి వాళ్ళు, అలాంటి వారిని వదిలేసేయి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. పద్మప్రియే, పద్మం అంటే ఇష్టమైనటువంటి తల్లివి. పద్మిని పద్మములో జనించిన తల్లివి. పద్మహస్తే పద్మాన్ని చేత ధరించిన దానివి. పద్మాలయే పద్మములో వసించే దానివి. ఆ శ్రీమన్నారాయణుడి హృదయ పద్మములో వసించే తల్లివి. భక్తుల హృదయ పద్మాలలో నివసించే తల్లివి. పద్మదళాయతాక్షి, తామర రేకుల వంటి కళ్ళు కలిగిన తల్లివి. విశ్వప్రియే, లోకమంతా ఇష్టపడే తల్లివి. విష్ణు మనోనుకూలే, ఆ శ్రీమన్నారాయణుడి మనసుకు అనుకూలంగా ప్రవర్తించేదానివి. అందుకే నిన్ను అనపాయి, నిత్యానపాయి అంటాం. అంటే నిరంతరము ఎప్పటికీ ఎడబాయకుండా ఆ శ్రీమన్నారాయణుడి వెంట ఉండేదానివి. గజేంద్ర మోక్షంలో సంఘటన మనం మందార మకరందం యూట్యూబ్ ఛానల్లో చేసాం. ఈ గజేంద్ర మోక్షం దాంట్లో గజేంద్రుని రక్షించడం కోసం శ్రీమన్నారాయణుడు వేగంగా తరలి వస్తూ ఉంటే అమ్మవారి యొక్క కొంగు చేతిలో పట్టుకొని అమ్మవారు అట్లా ఇబ్బందులు పడుతూనే ఆయన వెంట రావడం మనందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా నిరంతరము పరమాత్మని వెన్నంటి ఉండి ఆయన మనసుకు అనుకూలంగా ప్రవర్తించే తల్లి. త్వత్పాద పద్మం మయి సన్నిధస్వ, అమ్మా నాపై నీ పాద పద్మాల్ని ఉంచు. జన్మజన్మలుగా పోగేసుకున్నటువంటి అజ్ఞానం నీ పాదస్పర్శ సోకితే పటాపంచలైపోతుంది తల్లి. ఫలితంగా నాలో జ్ఞానం వికసిస్తుంది. యాసా పద్మాసనస్థ, పద్మాసనస్థ పద్మముపై ఆసీనురాలైనటువంటి తల్లివి. విపుల కటితటి, విస్తారమైనటువంటి నడుము క్రింది భాగము కలిగినటువంటి తల్లివి. పద్మపత్రాయతాక్షి, పద్మదళాల వంటి కళ్ళు కలిగిన తల్లివి. గంభీరావర్తనాభి, లోతైనటువంటి నాభి కలిగిన దానివి. స్తనభర నమిత, స్తనాల యొక్క భారము చేత, కుచముల యొక్క బరువు చేత వంగినటువంటి దానివి. శుభ్ర వస్త్రోత్తరీయ, స్వచ్ఛమైనటువంటి వస్త్రాలు ఉత్తరీయము ధరించినటువంటి తల్లివి. ఇవన్నీ అమ్మవారు ప్రకృతి స్వరూపం అని చెప్పటం. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రై మణిగణ ఖచితై స్నాపిత హేమకుంభై, రత్నాలు పొదిగిన బంగారు కలశాలతో దివ్య గజేంద్రులు, ఆ స్వర్గంలో ఉండేటటువంటి గజరాజులు ఆ బంగారు కలశాలతో అమ్మవారిని స్నాపిత, అభిషేకిస్తూ ఉన్నారు జలాలతో. బంగారు కలశాలలోని జలాలతో అమ్మవారిని అభిషేకిస్తూ ఉన్నటువంటి తల్లి. నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త, సర్వమంగళాలను ప్రసాదించేటటువంటి తల్లి, పద్మాన్ని చేతిలో ధరించినటువంటి తల్లి ఎల్లప్పుడూ మా గృహంలో ఉండి మమ్మల్ని సౌభాగ్యవంతులుగా అనుగ్రహించు. మిత్రులారా, తర్వాతి శ్లోకాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.